హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మీకోసం హెల్తీ అండ్ టేస్టీ. ఈ వీడియోలో ఒక మంచి ఐడియాతో మీ టైము ఇంకా గ్యాస్ సేవ్ అయ్యేలా బాడీకి కావాల్సిన పోషకాలన్నీ ఒకే కర్రీలో వచ్చేలా మంచి టేస్టీ రెసిపీని షేర్ చేసుకోబోతున్నాను. ఇప్పుడు ఈ రెసిపీ తయారీ విధానం చూద్దామండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి లేదా ప్యాన్ పెట్టుకొని ఇక్కడ నేను కుండలో చేయబోతున్నాను. ఇప్పుడు కుండని హీట్ చేసుకున్న తర్వాత అందులోకి తగినంత ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత అందులోకి కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత హాఫ్ స్పూన్ పసుపును యాడ్ చేసుకొని బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత అందులోకి ముందుగా వాష్ చేసుకొని చిరుముకున్న చిక్కుడుకాయని అందులోకి వేసుకోవాలి. వేసుకొని బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు అందులోకి ఆకుకూరని ఏదైనా సరే నేను ఇక్కడ మెంతెం కూరని వేస్తున్నాను. మెంతెం కూరని వాష్ చేసుకొని కట్ చేసుకొని వేసుకోవాలి. ఆకుకూరలో వైటమిన్స్ అనేవి పుష్కలంగా ఉంటాయి. అలాగే అందులోకి గ్రెయిన్స్ ఏవైనా పెసర్లు కానీ బెబ్బర్లు కానీ శనగలు కానీ వేసుకోవచ్చు. ఇక్కడ నేను సోక్ చేసి పెట్టుకున్న బెబ్బర్లను యాడ్ చేశాను. 6 అవర్స్ పాటు సోక్ చేసుకుంటే సరిపోతుంది. ఇందులో మంచి కార్బోహైడ్రేట్స్ ఇంకా ప్రోటీన్స్ ఉంటాయి. అలాగే టేస్ట్కి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను రాక్ సాల్ట్ని యాడ్ చేశాను. మీ దగ్గర ఏ సాల్ట్ ఉంటే ఆ సాల్ట్ని యాడ్ చేసుకోవచ్చు. క్యాప్ పెట్టేసి ఒక 5 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు క్యాప్ తీసి బాగా ఒకసారి కలుపుకొని చిన్న గ్లాస్తో హాఫ్ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ని యాడ్ చేయడం వల్ల కర్రీ అనేది ఫాస్ట్గా కుక్ అవుతుంది. అడుగంటకుండా మాడిపోకుండా ఉంటుంది. మనం ఫ్రై కన్నా ఇలా వాటర్ వేసుకొని చేసుకోవడం వల్ల ఇందులో ఉండే పోషకాలు పోకుండా ఉంటాయి. ఇప్పుడు మళ్ళీ క్యాప్ పెట్టేసుకొని మరో 5 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. ఇప్పుడు అందులోకి టేస్ట్కి తగినంత కారం, 1 టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి, అలాగే 1 టేబుల్ స్పూన్ పల్లీల పొడి వేసుకొని బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మరో 2 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ అయిన తర్వాత క్యాప్ పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే అంతే, వెరీ టేస్టీ పోషకాల కర్రీ రెడీ అయిపోతుంది. ఇలా మీరు ట్రై చేయండి. డెఫినెట్గా మీకు నా కడాయి లేదా కుండలోకి తగినంత ఆయిల్ వేసుకొని అందులోకి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, కట్ చేసి పెట్టుకున్న మిక్స్డ్ వెజిటేబుల్స్ 5 రకాల వెజిటేబుల్స్ ఏవైనా వేసుకోవచ్చు. వంకాయ, ఆలుగడ్డ, టమాటో, బీరకాయ, సోరకాయ, క్యారెట్ వంటివి వేసుకోవచ్చు. తర్వాత అందులోకి హాఫ్ టీ స్పూన్ పసుపు, టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని అన్నీ బాగా కలిసేలా కలుపుకొని కాసేపు మగ్గించుకోవాలి. మగ్గించుకున్న తర్వాత 2 గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకోవాలి. చిన్న గ్లాస్తో 2 గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకుంటే వెజిటేబుల్స్ త్వరగా కుక్ అవుతాయి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ సాఫ్ట్గా కుక్ చేసుకోవాలి. వెజిటేబుల్స్ బాగా కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు దింపేసుకుంటే అంతే, అమ్మవారికి నైవేద్యంగా పెట్టే 5వ ప్రసాదం రెడీ. డూ లైక్ అంటే తృప్తిగా కడుపు నిండా తినొచ్చు. 4 రకాల కర్రీస్ చేసుకునే బదులు ఒకే కర్రీలో అన్ని పోషకాలు వచ్చేలా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ సింపుల్గా అయిపోతుంది. టైం ఓపిక లేని వారి కోసం ఈ రెసిపీ చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇప్పుడు కర్రీ చేసుకునే విధానం చూద్దాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులోకి 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, ఆవాలు, తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. తర్వాత అందులోకి తరిగి పెట్టుకున్న క్యారెట్స్, బఠానీ మొలకలు, పెసల మొలకలు, అలాగే చిక్కుడు గింజలు. ఈ చిక్కుడు గింజలను నానబెట్టుకోవాలి. ఓవర్ నైట్ నానబెట్టుకున్న తర్వాత ఇందులోకి యాడ్ చేసుకోండి. అలాగే చిక్కుడుకాయ, గోరు చిక్కుడుకాయని తరిగేసి ఇందులోకి వేసుకొని ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి. తర్వాత అందులోకి 1 టమాటో యాడ్ చేసుకొని టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. తర్వాత బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని క్యాప్ పెట్టేసుకొని 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఇలా మగ్గించుకున్న తర్వాత క్యాప్ తీసేసి మరొకసారి కలుపుకొని బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత 1 కప్పు వాటర్ని యాడ్ చేసుకోండి. ఇలా వాటర్ని యాడ్ చేసుకోవడం వల్ల వెజిటేబుల్స్ త్వరగా కుక్ అయిపోతాయి, అడుగంటకుండా మాడిపోకుండా ఉంటాయి. క్యాప్ పెట్టేసుకొని సాఫ్ట్గా అయ్యే వరకు వెజిటేబుల్స్ని కుక్ చేసుకోవాలి.
ఇలా సాఫ్ట్‌గా కుక్ అయిన తర్వాత క్యాప్ తీసేసుకొని వెజిటబుల్స్‌ని ఒకసారి చేత్తో ప్రెస్ చేసి చూసుకుంటే సాఫ్ట్‌గా కుక్ అయిపోవాలి. ఇలా సాఫ్ట్‌గా కుక్ అయ్యే వరకి మగ్గించుకున్న తర్వాత అందులోకి తగినంత కారాన్ని యాడ్ చేసుకోండి. కారం 1 టేబుల్ స్పూన్ వరకి కారం వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిసేలా కలుపుకొని మరో 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. 2 నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు దింపేసుకోండి. అంతే సింపుల్‌గా చేసుకునే వెరీ టేస్టీ కర్రీ రెసిపీ రెడీ అయిపోతుంది. రైస్‌లోకి, రోటీస్‌లోకి ఎందులోకైనా సర్వ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్‌గా అయిపోయే ఈ కర్రీని మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.